చాలా రోజుల తర్వాత వరుణ్ సందేశ్ యాక్ట్ చేసిన మూవీ విరాజ్. ఇది మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ థియేటర్లో పెద్దగా ఎవరు చూడలేదు. అయితే ఇది రీసెంట్గా ఓటీటీకి వచ్చింది. మరి మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి. విరాజ్ మూవీ బేసిక్గా ఇసుక మాఫియాలో ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళ ఫ్యామిలీ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసిన సినిమా. అలానే మిగతా మూవీస్లో రివెంజ్ స్టోరీలో ఉండదు. ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద మూవీ థ్రిల్లింగ్గా తీశారు. ఫస్ట్ 15 మినిట్స్ తర్వాత మూవీ చాలా థ్రిల్లింగ్గా నడుస్తుంది. వరుణ్ సందేశ్ కొంచెం సమయం తర్వాత ఎంట్రీ ఇస్తాడు. వరుణ్ సందేశ్ వచ్చిన తర్వాత మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాడు. తన యునిక్ యాక్టింగ్ స్కిల్స్ ఎందుకో వరుణ్ సందేశ్కి యాండీ ద డ్యూడ్ క్యారెక్టర్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. డ్రగ్స్ ఎడిక్ట్గా యాక్ట్ చేశాడు. మూవీలో థ్రిల్లర్ పార్ట్ మొత్తం ఒక ఓల్డ్ బంగ్లాలో జరుగుతుంది. మూవీలో ట్విస్ట్లు సర్ప్రైజింగ్గా ఉంటాయి, రొటీన్గా ఉండవు. చాలా రోజుల తర్వాత ఒక మంచి థ్రిల్లర్ సినిమా చూసిన ఫీల్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. మూవీ రన్ టైం చాలా తక్కువ, 1 hour 37 minutes. మంచి గ్రిప్పింగ్గా స్క్రీన్ ప్లే ఉండటం వల్ల ఇంకా ఫాస్ట్గా అయిపోయినట్టు ఉంటుంది. మూవీలో అసలు వేస్ట్ సీన్స్ ఏమి ఉండవు. వరుణ్ సందేశ్ వాయిస్ తనకి బిగ్గెస్ట్ అసెట్ అని చెప్పాలి. సేమ్ హ్యాపీ డేస్, కొత్త బంగారులో ఒక మూవీ వాయిస్. అలానే ఆ మూవీస్కి ఈ మూవీకి సంబంధం లేదు. డ్రగ్ ఎడిక్ట్ కింద స్టైలిష్గా చాలా బాగా యాక్ట్ చేశాడు. బహుశా ఈ మూవీ చూసిన తర్వాత ఆయనకి ఇంకా మరిన్ని మంచి అవకాశాలు వస్తే బాగుంటుందని అనిపిస్తుంది. ఈజ్ డెఫినెట్లీ నెయిల్ ద క్యారెక్టర్ విత్ హిజ్ యూనిక్ వాయిస్ అండ్ యాటిట్యూడ్. ఫైనల్గా మూవీ అయితే మంచి థ్రిల్గా నడుస్తుంది. మీరు థ్రిల్లర్ మూవీలు ఎవరైతే డెఫినెట్గా మస్ట్ వాచ్ మూవీ అని చెప్పాలి. మూవీ స్టోరీ చెప్తే మీకు థ్రిల్ ఉండదు కాబట్టి నేను చెప్పడం లేదు. ఐఎమ్ ష్యూర్ మీకు థ్రిల్లర్ జోనర్ ఇష్టమైతే ఖచ్చితంగా నచ్చుతుంది. మీరు ఒకవేళ మీ పిల్లలు పేరెంట్స్తో కనుక చూస్తే బంగ్లాలో వరుణ్ సందేశ్ అందరినీ వాళ్ళ ఫ్లాష్ బ్యాక్ అడుగుతాడు. వాళ్ళు ఏమి తప్పు చేశారో చెప్పమని అడుగుతాడు. ఆ టైంలో వరుణ్ సందేశ్ టర్న్ వచ్చినప్పుడు ఒక 1 minute ఫార్వర్డ్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా సినిమా మొత్తం ఫ్యామిలీతో చూసే విధంగా ఉంటుంది. ఈ మూవీ రీసెంట్గా ఆహా ఓటీటీలో వచ్చింది. సో తప్పనిసరిగా చూడండి. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో ఈ మూవీ మీరు ఆల్రెడీ చూస్తే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.